రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా కేసు కొనసాగుతుందని ప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది. ఇక దాంతో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట కల్పించింది. దాంతో హైకోర్టు ఉత్తర్వులను కమలం పార్టీ నేతలు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు అట్టి పిటిషన్ ను సిజేఐ బిఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇక రాజకీయ పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వేసిన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా కేసు కొనసాగుతోందని ప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట కల్పించింది. దాంతో హైకోర్టు ఉత్తర్వులను కమలం పార్టీ నేతలు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు అట్టి పిటిషన్ ను సిజేఐ బిఆర్ గవాయ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ పరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.